సాయిబాబా పారాయణములో ఈరోజు మనం ఖండయోగం, లోకోత్తర యోగ సమాధి శవాసనం గురించి తెలుసుకుందాము. ఖండయోగం. ఒక విశ్రాంతి రోజు రాత్రి శ్రీ సాయిబాబా తమ శరీర అవయాలన్నిటినీ కాలుకు కాలు, చేయికి చేయిగా వేరు చేసి మసీదులోని వేర్వేరు స్థలాలలో ఉంచారు. ఈ సంగతి తెలియని గ్రామ పహారీదారైన అప్పాబీల్ తన విధి నిర్వహణలో మసీదుకు వెళ్ళి చెల్లాచెదురుగా పడి ఉన్న అవయవాలను చూసి హడలిపోయాడు. బాబానెవరను కండలుగా నరికేశారని ఊహించాడు. కాని ఆ సంగతి తను బయట పెడితే నేరం తన మీద పడుతుందేమోనని భయంతో మౌనంగా ఉండిపోయాడు. మర్నాడు మసీదుకు వెడుతున్న జనంతో పాటు తాను కూడా ఏమీ తెలియని వాడిలాగా వెళ్ళాడు. తీరా వెళ్ళేసరికి శ్రీ సాయిబాబా దర్బారు తీరి ఉన్నారు. ఆయన గద్దె మీద ఆయన సజీవంగా సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. బాబాని చూడగానే అప్పాబిల్ నోరు వెళ్ళబెట్టాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ ఆ అమాయకుణ్ణి తన చెంతకు పిలిచి, భయపడకు, బ్రతికే ఉన్నానులే అని వెన్ను తట్టి ఊదిని ఉంచే వరకు పాపం అతని పరిస్థితి అయోమయమే. అనంతరం అసలు విషయం ఏమిటని కొందరు ప్రశ్నించడంతో అప్పాబిల్ క్రితం రోజు తను చూసిన దృశ్యాన్ని, తన భావాన్ని బయటపెట్టాడు. అలా అవయవాలను వేరువేరుగా ఉంచడాన్ని ఖండయోగం అంటారు. లోకోత్తర యోగ సమాధి శవాసనం. ఇంకొకసారి అంటే 1886వ సంవత్సరం ఆగస్టు 13వ తేదీ రాత్రివేళ మహల్సా పతిని పిలిచి, మహల్సా, ఈ శరీరాన్ని 3 రాత్రిళ్ళ పాటు కాపాడు. తిరిగి వచ్చినా సరే, లేకపోతే 3 రాత్రుల అనంతరం నా శరీరాన్ని మసీదుకెదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను గుచ్చిపెట్టు అని చెప్పి అదే రాత్రి సుమారు 10 గంటల సమయానికి నేల మీద శవాసనం వేసి ఉండిపోయారు శ్రీబాబా. క్రమంగా ఊపిరి ఆగిపోయింది. నాడి ఆడడం మానివేసింది. అసలే శ్రీ సాయిబాబా వేసినది శవాసనమేమో. నాడి ఊపిరి నిలిచిపోయేసరికి ఆయన దేహం అచ్చం శవంలాగానే కనిపించసాగింది. మహల్సాపతి అక్కడి నుంచి కదలలేదు. శ్రీ సాయి శరీరానికి కాపలదారునిగా అక్కడే ఉండిపోయాడు. తెల్లవారింది. ఎప్పటిలాగానే బాబా దర్శనార్థమై వచ్చిన భక్తులకి బాబా మృత్యు కళేబరంలా కనిపించారు. వాళ్ళు కంగారు పడ్డారు. ఈ వార్త ఊరంతా ప్రాకింది. ఊరి పెద్దలొచ్చారు. మసీదుకి కూడా ఒక డాక్టర్ని తెచ్చారు. ఆ డాక్టర్ బాబా శరీరాన్ని పరీక్షించాడు. బ్రతుకుతాడని ఆశ ఏమాత్రం లేదు. ఇతను చచ్చిపోయాడు. ఇతని ఆత్మ శాంతిమయమై విశ్రాంతి పొందునుగాక అని చెప్పాడు. ఇంకేముంది, మనం నిజంగా బ్రతికి ఉన్నా కూడా డాక్టర్ గారు మనం మరణించామని ధృవీకరిస్తే తర్వాతి గతి ఏమిటో ఆలోచించండి. అదే శ్రీ సాయిబాబా కళేబరాన్ని ప్రాప్తించబోయింది. ఎవరికి వారే ఆ శవాన్ని తీసివేయాలన్నారు. కానీ మహల్సాపతి మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో చేర్చుకొని ఆ జనాలకు అడ్డం పడ్డాడు. ఈ శరీరాన్ని 3 రాత్రుల పాటు కాపాడమని సాయి చెప్పాడు. అందువల్ల 3వ రాత్రి గడిచేదాకా నేను దీన్ని కాపాడి తీరుతాను. ఒకవేళ మీకు అభ్యంతరమైతే నన్ను కూడా సజీవ సమాధో సజీవ దహనమో చేసేయండి అని భీష్మించాడు. దానితో ఈ గొడవ అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. ఆయన ఇంగ్లీష్ ఆయన. శ్రీ సాయిబాబా చెప్పినట్లు 3 రాత్రులు ఆగి తీరాలన్న ఆయన భక్తుల వాదాన్ని, డాక్టర్ సర్టిఫికెట్ కారణంగా అది శివమే కాబట్టి వెంటనే అంత్యక్రియలు చేయాలన్న లౌకికవాదుల వాదాన్ని కూడా విన్నాడు. చివరగా ఆయన, ఆగవలసినది 3 రాత్రులే కదా, మీ గొడవల మధ్యన 2 రాత్రులేటూ అయిపోయాయి. ఇంకొక రాత్రి ఆగండి. తెల్లారగానే అంత్యక్రియలు జరిపించండి. ఒకవేళ ఆ ఫకీరు బ్రతికితే మాత్రం వెంటనే నాకు తెలియచేయండి. డాక్టర్లు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అది ఒక్క యేసుక్రీస్తుకే సాధ్యమైంది. బ్రతికితే ఈయన కూడా అంతటివాడే అన్నాడు ఆ కలెక్టర్. దాంతో 2 వర్గాల వారు కలహాలు మానివేశారు. తెల్లవారగానే శ్రీ సాయి బాబా శవానికి అంత్యక్రియలు చేయాలని కొందరు ఆ సన్నాహాలలో ఉన్నారు కూడా. అంతర్యుద్ధాలు మాత్రం జరగలేదు. 3 రాత్రులు గడిచాయి. అనగానే అంటే ఆగస్టు 16 తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల వేళప్పుడు శ్రీ సాయిబాబా శరీరంలో ఊపిరి ప్రవేశించింది. నాడి ఆడటం ఆరంభమైంది. శవంలా పడి ఉన్న కళేబరం సజీవమైనట్టు చలనం ఏర్పడింది. సాయి భక్తుల ఆనందానికి హద్దులు లేవు. సమాధికర్తల ఆశ్చర్యానికి ఎల్లలు లేవు. శ్రీ సాయిబాబా పునర్జీవితులయ్యారని వార్త కలెక్టర్కి అందింది. అయితే శ్రీ సాయిబాబా నిస్సందేహంగా క్రీస్తు అవతారమే అని శ్లాఘించాడు ఆయన.
దీనిని బట్టి శ్రీ సాయిబాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుతుంది కదా. అంతేకాదు ఈనాటి శ్రీ సాయి సమాధి కూడా అటువంటి చమత్కారమే. ఈ క్షణానికి ఆయన తనను మనసారా పిలిచే భక్తులకు పలుకుతూనే ఉన్నారు. తనకై తపించే భక్త కోటికి వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. శరణాగతులకు ఎనలేని సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు. కావలసినదల్లా శ్రీ సాయిబాబా పట్ల శ్రద్ధ, విశ్వాసాలు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.